అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు సంతోషం, చాలా తక్కువ వయసులో చాలా అనుభవం సంపాదించేసి అలా ముఖ్యమంత్రి అందరి ఆశీస్సులతో దయతో అయినరు ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన దరిదాపుగా గంట సమయంలో కూడా ప్రజలకు సంబంధించిన విషయాల్లో కాకుండా అనేక వారు కొన్ని మాట్లాడినరు. తప్పనిసరిగా తెలంగాణ తల్లిని గత ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చి చేసింది కాదు అధ్యక్ష. ఉద్యమ సమయంలో అనేక మంది శిల్పులు వాళ్ళు తయారు చేసింది తప్ప అది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది కాదు. వాస్తవం అది. మేము చెప్పడానికి వినకపోతే మీరు ఓకే, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదేవిధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి, కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ తెలంగాణ శిబిరంలో ఉన్నారు, వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది, గోరెడ్డి వెంకన్న కూడా ఇవాళ ఎమ్మెల్సీ చేసుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్నే మీరు చెప్పారు, ఇవాళ ప్రసంగంలోనే రాస్తూ ప్రసంగంలో మాట చెప్పారు ఏమని, ఇవాళ హైదరాబాద్ వైభవాన్ని చూపిస్తాం, తెలంగాణ వైభవాన్ని చార్మినార్ని గొప్పగా చూపిస్తామని చెప్పేసి. చార్మినార్ ఎప్పుడో 450 సంవత్సరాల కింద వచ్చిన దాన్ని, అదేవిధంగా మత సామరస్యానికి ఇవాళ ఉన్నదాన్ని, ప్రతీకగా ఉన్నదాన్ని, కాకతీయులు అద్భుతమైన సేవ ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి చేసిండ్రు, గొలుసుగట్టు చెరువులు తీసుకొచ్చిండ్రు. ఈ ప్రాంతం ప్రజలు తినడానికి కావాల్సిన నీళ్లు కావాల్సిన చెరువులను వాళ్ళు కట్టిననే ఉద్దేశంతో ఆ రాజముద్రలో పెట్టుకున్నాం తప్ప రాజరికాన్ని కానీ ఇంకోటి కాదు అధ్యక్ష. ప్రజలకు కావాల్సిన తీసుకొచ్చిందని పెట్టినాం అంతే తప్ప. ముఖ్యమంత్రి గారు వారు ఒక మాట అంటారు, మీరు అన్నింటిలో కూడా ఇక్కడ సహకారం కావాలని. కానీ అంతర్జాతీయ సమావేశాలకు పోయి కూడా అక్కడ కూడా మమ్మల్ని తిట్టడమే ఎట్లా సబబు అధ్యక్ష? అక్కడ కూడా రైతు భరోసా మేము ప్రకటించమని చెప్పారు. మేము ఇవాళ వారు ఏదైనా ఏ పథకం ఇచ్చినా ఆ పథకం జరగాలని చెప్పేసి చూసుకుంటున్నాం. వారు ఇలా చేసినట్టే రైతు భరోసాని అక్కడే మొత్తం కూడా మేము ప్రారంభించమని చెప్పేసి అబద్ధం చెప్పారు. అది ఎట్లా సబబు అధ్యక్ష? మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ చెప్పారు ఆటో డ్రైవర్ వచ్చినట్లయితే తగలబెట్టించుకున్నారు. అధికారం మీ చేతిలో ఉన్నది, ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఇటువంటి సత్యదూరమైన చెప్పడం అనేది సబబు కాదని చెప్పి కూడా వారికి తెలియజేస్తున్నాం. ఉద్యోగాల గురించి చెప్పారు. ఇవాళ నర్సులు కానీ సింగరేణి కానీ ఇవాళ ఇచ్చే 15,000 ఉద్యోగాలు పోలీసు కానీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష? ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు 32,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఏ రోజు ఇబ్బంది రాలే. 6 లేక 7 విద్యా సంస్థలు ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మొత్తం కూడా అనేక ఇతర డిపార్ట్మెంట్స్లో అన్ని కూడా ఒకటే ఒక సమస్య, గ్రూప్ 1 సంబంధించింది 500 ఉద్యోగాలకు సంబంధించింది వస్తే దాన్ని రాద్ధాంతం చేసి ఇవాళ మొత్తం కూడా మమ్మల్ని బదనాం చేసి ప్రచార పటాటోపంతో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది తప్ప 1,60,000 ఉద్యోగాలు ఒక చిన్న తప్పు కూడా జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేపు ఇచ్చే 15,000 ఉద్యోగాలు కూడా
మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము పరీక్ష పెట్టి మేము టెస్ట్ చేసినవి మాత్రమే రేపు వచ్చాయి. అయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది. కనీసం దాన్ని వారు ఒప్పుకుంటే మేమందరం కూడా సంతోషపడేవాళ్ళం. అంతేకాదు అధ్యక్ష, మేమనేది ఇవాళ పేర్లు పెట్టలేదు, ఇంకోటి పెట్టలేదు మేము అనలేదు అధ్యక్ష. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వాలు కూడా అంతకుముందు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తుంటే రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఇవాళ పేర్లు మార్పు వలన బిల్డింగ్ల మార్పు వలన ఇవాళ అభివృద్ధి అనుకుంటే కాదు అని చెప్పింది. కాబట్టి మీ రాహుల్ గాంధీ గారు చెప్పిందే దయచేసి విని పేర్లు మార్పు కాదు మిగతాది మార్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు సచివాలయం వారు చెప్పారు పూలే గారి పేరు పెట్టామని. భారతదేశంలో 29 సచివాలయాలు ఉంటే ఒకే ఒక్క సచివాలయానికి, తెలంగాణ సచివాలయానికి పేరు పెట్టింది బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు చెప్పారు మీ దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మీరు భయపడకండి, నేను కూడా అందరిని రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇదే సభలో ఇంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే వారిని కలిశారు. నలుగురు కలిశారు, ఇంకోరు ఇద్దరు కలిశారు. వారు ఏం చెప్పారు, నాకు అందరూ సమానమే, ఎమ్మెల్యేలు సమానమే, ఎంపీలు సమానమే, ఎమ్మెల్సీలు సమానమే, అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు సమానమే అని చెప్పారు. అవును, మరి ఎవరికి ఎందుకు ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు అధ్యక్ష? ఇవాళ ఎస్డిపి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా, మరి లక్ష్మ మా అక్క అక్కడికి పోయి మాకు ఇట్లా ఇవ్వట్లేదని చెప్పేసి అడిగితే అంటే వారు చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో వారు చెప్పిన దాంట్లో నిజం కూడా అంతే ఉంది అధ్యక్ష. మా అందరినీ 119 మందిని ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలు అందరినీ కూడా సమానంగా చూస్తారని వారు చెప్పారు. నిచ్చారా? మరి ఇవాళకి ఇప్పుడు కూడా ఈ యొక్క 119 తరఫున కూడా ఒక కాంగ్రెస్ సభ్యులే కాదు, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు ఇచ్చే నిధులు కానీ, విధులు కానీ, ప్రోటోకాల్స్ కానీ మీ తరఫున, ఈ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పింది కదా ఇప్పుడే, వారందరూ కూడా మేము సమానంగా చూస్తాం, సమానంగా చేస్తామని. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ మేము అనేది చివరి మాట ఒకటే అధ్యక్ష, చివరి మాట ఒకటే అధ్యక్ష, ఒకటే అన్నా మంత్రి గారు సార్, శ్రీగారు సార్, మీ ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరనంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష. మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ రోజు మేము పెట్టినాం. అందుకనే గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది, శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష. శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీద మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్, మన అంబేద్కర్ అమరవీరుల శుభం, అమరవీరుల శుభం అధ్యక్ష. ఎంత అవమానం అంటే సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరుని. ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను, మధ్యాహ్నం ఆ కారు గన్మెన్లను వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు రోడ్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసింది సకల జనులు కాంగ్రెస్ నాయకులు. అయితే సాగు రోడ్డు తలకాయ పెట్టినాడు. సాగు రోడ్డు తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటో ఆ మెడిసిన్తో ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష. ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాప నేత్రంలో
ఇవాళ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి మళ్ళీసారి నాంబాలి దర్గాలో ఎక్కడ దర్గారో ఆ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటారు మీరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి నివాళులు అర్పించో వారికి ఫోటోలు కావాలంటే మేము ఇస్తాం. అయినా ఇవాళ గద్దర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము నివాళులు అర్పించలేదని, పోయిందని. గద్దర్ గారు చనిపోకముందే హాస్పిటల్లో కావాల్సింది ఏర్పాట్లు చేసింది కూడా నేనే పల్లా రాజేశ్వర రెడ్డిగా నేను పోయినా. రెండోది ఎల్బీ స్టేడియంలో పెట్టిన తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియం నుంచి వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయింది కూడా నేనే. ఎల్బీ స్టేడియం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకుపోయి నివాళులు అర్పించింది కూడా మేమే. ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇంత అబద్ధాలు చెప్పకూడదు అధ్యక్ష. నేను చెప్తున్నా కదా, గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. రఫీలతో జేఏసీ కేవదండరాముల అందరినీ కూడా తుపాకీ దాటిండు, వాళ్ళ మీద తుపాకీ పెట్టి చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకటే మాట, అంబేద్కర్ గారిని కూడా అధ్యక్ష అంబేద్కర్ వారి గల్లనే మీరు ఇలా సీట్లో కూర్చుంటున్నారు. అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పటి వరకు ఏకైక అద్భుతమైన ఇవాళ స్టాట్యూని పెట్టి గౌరవించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ అంతేకాదు 29 సచివాలయాల్లో ఒకే ఒక సచివాలయానికి పేరు పెట్టింది కూడా కేసీఆర్ అంబేద్కర్ సచివాలయం. ఇవాళ అద్భుతమైన ఒక స్టడీ సర్కిల్ పెట్టింది కూడా కేసీఆర్ గారు. ఒకటే నిమిషం అధ్యక్ష, ఇవాళ మేము చివరిగా ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన గంట సేపట్లో ఈ యొక్క రాజముద్రలు, ఈ చిన్న మార్పులు లేకపోతే ఇవన్నీ చేసి ప్రజలను మార్పు వైపు చెప్పకండి. ఇదేదో మార్పు జరిగిందని చెప్పకండి. మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, లేక 13 అంశాలు ఇచ్చారో, 420 మేనిఫెస్టో చెప్పినరో, దాన్ని మీరు ఒక్కొక్కటి చేస్తుంటే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మిగతా అన్నిట్లలో కూడా ఇంకా వ్యంగ్యం అనేది పనికిరాదు, ఇంకా తులనాడడం అనేది పనికిరాదు. మీరు మా సహకారం కావాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇంకా 60 రోజుల తర్వాత కూడా రోజు మీరు చేయలేనప్పుడే ఇతరులను తిట్టడం అనేది జరుగుతుంది. చేసే శక్తి ఉంటే, దమ్ముంటే ఖచ్చితంగా మీ యొక్క పని విధానం చేసుకుంటూ మా దగ్గర నుంచి సహకారం కోరండి తప్ప ఇది సరైనది కాదు. మేము చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టలేకపోయినరో వాటన్నిటిలో ఇలా యువజనులకు సంబంధించి యువ వికాసం కానీ, చేయూత కానీ, ఇతరులు చేయాల్సిన అన్ని కూడా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా 100 రోజుల్లో చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు. సంతోషం. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన, మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, మీ మైక్ కట్ చేయము, మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు. కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే,
ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేషిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభా నాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం పడలే. వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు విఓఏలకు ఇవాళటి వరకు జీతం పడలే. హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. 1వ తారీఖు ఇచ్చినమని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండ్రు. మీరు ఆర్థిక మంత్రి నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. ఎస్, వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది 2 కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం అక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద
ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరు ఏనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడెమోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 1 కిలోమీటర్ తవ్విండ్రు 10 ఏళ్ళల్లా అని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 10 ఏళ్లలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా, కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళటికి 2 నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు. కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయ్యో మనకు విద్యుత్ ఎట్లా, మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించిన పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. అయితే లెట్ మీ కంప్లీట్. మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి. మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది. రెండవది సార్ ఒక్క నిమిషం, నేను విమర్శ చేస్తలేను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. స్పీకర్ సార్, 2-3 విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు, మీ ద్వారా మొత్తం హౌస్కి, తెలంగాణ ప్రజానీకానికి. మొదలు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని నేను కరెక్ట్ చేయదలుచుకున్నా. మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు ఏ సిరిసిల్లలో, గజ్వేలో, సిద్దిపేట నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమేదో నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది. నేను ఇప్పుడు 7 సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు. అదేవిధంగా ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టరు,
వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఇంకోటి స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68 to 70% వాటా వాళ్ళు వదులుకొని 2014 నుంచి 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు. నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి 2 ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్, సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్. అదేవిధంగా మీరు హరీష్ రావు గారు, మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ 10 ఏళ్ళలో జరిగింది. డెఫినెట్లీ స్పీకర్ సార్, we should have a separate discussion on Krishna waters in this house. No, let me just summarize. వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 8 టీఎంసీ పర్ డే, 8 టీఎంసీ పర్ డే తీసుకుపోవడానికి వీళ్ళు అనుమతి ఇచ్చిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా? అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా? యావత్ తెలంగాణ ప్రజానికానికి ఈ విషయం తెలియదని చెప్పి మనవి చేస్తూ, స్పీకర్ సార్, నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌస్కి తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తున్నా, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాం.